హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ఏది బాగుంటుంది మామూలుగా తేగలు అనేవి? ఉడకబెట్టినవి బాగుంటాయా, కాల్చినవి బాగుంటాయా? ఉడకబెట్టినవి భలే ఉంటాయి, కాల్చినవి కూడా సూపర్గా ఉంటాయి. కాల్చినవి అయితే తేగల గురించి తెలుసు నీకు? తాగల గురించి మాకెందుకు తెలియదు బ్రో, బాగా తెలుసు బ్రో. తేగలు అంటే తెలుసా? తెలుసు. తిన్నావా ఎప్పుడైనా? ఎలా అనిపించింది తింటే? బాగుంటుంది. ఏంది తేగలు అంటే ఏంది అసలు? ఇది తింటే బాగుంటది. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. ప్రజెంట్ నేనైతే ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను. ఆ చెట్టులో వేరు దగ్గర నుంచి ఆకు దాకా ఏది వేస్ట్ ఉండదు అనమాట. సో అలాంటి చెట్టుకు సంబంధించిందే ఒక భాగం. ఆ భాగంలో భాగంగా ఈరోజు మీకు చూపిపోతున్నాను దాని గురించి. అక్క ఏంది తేగలు? తేగలా? అక్క మామూలుగా ఎట్ట పండిస్తారు ఇవి? మామూలుగా తాటి చెట్టు ఇట్లాగా తాటికాయలు కాస్తాయి, తాటాకు కాస్తాయి, కళ్ళు కూడా వేస్తారు, కళ్ళు కూడా తాగుతారు. ఈ తేగలు మనం చేయాలనుకుంటే ఎట్ట చేయాలి ఇవి? మామూలుగా ముట్లు వేసుకుంటారు, భూమిలో వేసుకోవాలి. అంటే తాటికాయ పండిన దాన్ని భూమిలో నాటి పెట్టుకోవాలి. మామూలుగా బాగా చీల్చుకొని భూమిలో వేసుకోవాలి. అంటే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే నెల తర్వాత వేసుకోవాలి. వేసుకుంటే ఎన్ని రోజులకు వస్తుంది? 3 నెలల తర్వాత వస్తాయి. 3 నెలల తర్వాత వస్తుంది. అప్పుడు మీరు తీసి బయటికి తీసి దాన్ని బాగా నీట్గా క్లీన్ చేసి కాలుస్తారా? మామూలుగా పెరుక్కోవాలి. పెరుక్కొని బాగా వీటికి అన్నీ చిక్కుకోవాలి. చిక్కుకొని ముట్లు ఎన్ని తగ్గొట్టుకోవాలి. మళ్ళీ ఉంటే ఉడకబెట్టుకోవాలి, కడుక్కోవాలి, గుంజుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. దబరగా పెట్టుకోవాలి, కొండకు కూడా పెట్టుకోవాలి. అంటే మామూలుగా ఈ ఉడకబెడతారా లేకపోతే కాలుస్తారా నిప్పుల పైన? నిప్పుల పైన కాల్చుకోవచ్చు. కాల్చే వాళ్ళు తింటారు, ఉడకబెట్టినవి కావాలంటారు. అవి బాగుంటాయి, కమ్మటేసినవి బాగుంటాయి, కాల్చినవి బాగుంటాయి. కానీ అప్పటికప్పటికి ఉడకబెట్టినవి అయితే తినేస్తారు. ప్రతిసారి ఇదే వ్యాపారం చేస్తారు? మామూలుగా మాకు ఉండేది ఇదే పండించుకుంటాము, ఇట్లాగా అమ్ముకుంటాం. ఉంటాయి ఉంటాయి ఒక 100 చెట్లు దాకా. కళ్ళు కూడా ఇస్తారా? కళ్ళు కూడా అమ్ముతాం. కళ్ళు అమ్ముతారు, తేగలు అమ్ముతారు, ఇంకా తాటికాయలు ముంజులు కూడా అమ్ముతారా? ముంజులు కూడా అమ్ముతారు. ఏ ఊరు మీద? మాది ముత్తుకూరు. ముత్తుకూరు నుంచి తేగలు తీసుకొచ్చి నెల్లూరులో అమ్ముతున్నారా? ఎంత వస్తుంది రోజుకి? రోజుకి అట్ట అమ్ముకుంటే ఒక 20 రూపాయలు వస్తుంది. అంటే మీరు అక్కడ నుంచి మళ్ళీ బస్ ఛార్జీలు అన్నీ ఉంటాయి, కష్టం అన్నీ ఉంటాయి దాంట్లో. ఓకే. మామూలుగా ఈ తినడం వల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా? ఉంటాయి. ఇప్పుడు మామూలుగా తినేవాళ్ళు కిడ్నీలు కూడా ప్రాబ్లం కూడా లేకుండా బాగా ఆరుగోలుతో వస్తాయి. మీరు ఎప్పుడు నుంచి తింటున్నారు? ఒక నెల 2 నెలలు తాగుతాడు. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారా లేకపోతే ఈ మధ్య కాలం? మేము పుట్టిన ముందు చేసుకుని మాకు అలవాటే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి? 4-5 సంవత్సరాల నుంచి. మీలో ఎంతమంది ఈ తేగను తిన్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుసు కదా మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.